నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ టెక్నాలజీ సహాయంతో లైఫ్ స్పాన్ పెంచుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఎంతటి మేజర్ సర్జరీ అయినా ప్రమాద స్థాయిని కంట్రోల్ చేసే స్టేజ్ లో నేడు టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇలా ప్రపంచంలో విస్తృత స్థాయిలో ప్రముఖ వైద్య నిపుణులు సూచిస్తున్న రోబోటిక్ సర్జరీ ఉపయోగాలు ఏంటి, ఏ దశలో రోబోటిక్ సర్జరీని సూచిస్తున్నారు, ఇది ఎంతవరకు సేఫ్, ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 400కు పైగా రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసిన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో చీఫ్ రోబోటిక్ సర్జన్ అండ్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉమాశంకర్ గారు మన ముందున్నారు. ఈ రోబోటిక్ సర్జరీ గురించి మరిన్ని వివరాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? రోబోటిక్ సర్జరీ అంటే మనం ఇప్పుడు చూస్తే గత 10-15 ఏళ్లలో వివిధ అంశాల్లో టెక్నాలజీ రోల్ అనేది చాలా పెరుగుతుంది. సో అలాగే సర్జరీలో టెక్నాలజీ రోల్కి వస్తే మనం ముఖ్యంగా ఫస్ట్ ఓపెన్ సర్జరీ ఉండేది, దాని నుంచి లాప్రోస్కోపిక్ సర్జరీ, ఇప్పుడు టెక్నాలజీ పరంగా మనకు వచ్చిన సర్జరీ రోబోటిక్ సర్జరీ. సో ఈ రోబోటిక్ సర్జరీ అనేది సర్జరీలో టెక్నాలజికల్గా ఇప్పుడున్న వాటిలో బెస్ట్ టెక్నాలజీగా చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు ఇన్ జనరల్ రోబోటిక్ సర్జరీకి జనరల్ సర్జరీకి అంటే మెయిన్ డిఫరెన్స్ ఏంటి? రోబోటిక్ సర్జరీకి జనరల్ సర్జరీ అంటే మీరు అనేది ఓపెన్ సర్జరీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ రోబోటిక్ ఆర్మ్స్ యూజ్ చేయడం వల్ల మనము కడుపు అన్నది కానీ ఛాతీ అన్నది కానీ పెద్దగా ఓపెన్ చేయక్కర్లేకుండా 8 నుంచి 10 mm ఇన్సిషన్స్ తోటే మనం ఓపెన్ చేసి ఈ సర్జరీ అన్నది చేయగలుగుతాం. సో మెయిన్లీ ఇన్సిషన్ సైజ్, మనం ఇచ్చే కోత సైజ్ చిన్నగా ఉండడం వల్ల రికవరీ అన్నది రోబోటిక్ సర్జరీలో బాగుంటుంది. అంటే ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీలోని సర్జన్ రోల్ ఎంతవరకు ఉంటుంది? అంటే ఈ రోబోటిక్ సర్జరీలో మొత్తం సర్జన్ రోలే ఉంటుంది. ఇక్కడ మన రోబోట్ అనేది ఒక టూల్ లాగా అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్ చేస్తుంది అంటారు, చాలా అపోహ. ఇది మనం మామూలుగా ఇప్పుడు మనము ఒక టూల్ ఉపయోగించి సర్జన్ కూర్చుని, అంటే మెయిన్లీ రోబోటిక్ సర్జరీ సిస్టమ్ మనం చూస్తే మెయిన్లీ 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మనం విజన్ కార్ట్ అంటాము, రెండోది పేషెంట్ కార్ట్ అంటాము, మూడోది సర్జన్ కన్సోల్ అంటాము. అంటే ఈ పేషెంట్ కార్ట్ అన్నది రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి. దీన్ని మనము ఈ పేషెంట్ దగ్గర ఇన్స్టాల్ చేసి సర్జన్స్ కన్సోల్లో సర్జన్ ఏ మూమెంట్స్ మనం చేస్తామో అదే మూమెంట్స్ ఈ రోబోటిక్ అనేది రెప్లికేట్ చేస్తుంది. సో సర్జరీ అనేది పూర్తిగా మనం సర్జనే చేస్తారు కానీ రోబోట్ ఏమి చేయదు. సో పూర్తిగా ఇది సర్జన్ కంట్రోల్లో ఉన్న ఒక సర్జికల్ ప్రొసీజర్ లాగా తీసుకోవచ్చు. సార్, ఈ రోబోటిక్ సర్జరీ ఏ దశలో చికిత్స చేయవచ్చు? అంటే ఇది మనము మెయిన్గా ఇప్పుడు అంటే మీ ఉద్దేశం క్యాన్సర్లో ఏ దశలో చికిత్స చేయవచ్చు అంటే యూజువల్గా కంప్లీట్గా క్యూరబుల్ స్టేజ్ అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అంటాము. మోస్ట్లీ మనం ఈ స్టేజ్లోనే సర్జరీ అన్నది క్యాన్సర్లో చేస్తూ ఉంటాము. సో ఏ స్టేజ్లో ఉన్న వ్యక్తికైనా సర్జరీ ఇండికేషన్ ఉంటే మనం రోబోటిక్ సర్జరీ చేయగలుగుతాం. ఏ స్టేజ్ అయినా అంటే సర్జికల్ ఇండికేషన్ ఉన్న ఏ స్టేజ్ అయినా మనము, అంటే ముఖ్యంగా మొదటి 2-3 స్టేజ్ల్లో మనం ఈ రోబోటిక్ సర్జరీ అనేది చేయగలుగుతాం. అంటే ఈ రోబోటిక్ సర్జరీ అనేది సురక్షితమైన ప్రాసెసేనా? రోబోటిక్ సర్జరీ అన్నది చాలా సురక్షితమైన ప్రాసెస్. ఇందాక మనం అనుకున్నట్టు రోబోట్ అనేది ఒక టూల్. సో టూల్ సురక్షితం, సేఫ్టీ అన్నది అది ఎవరు వాడుతున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఒక ట్రైన్డ్ సర్టిఫైడ్ రోబోటిక్ సర్జన్ ఉపయోగించి వాళ్ళ ద్వారా మనం రోబోటిక్ సర్జరీ చేసుకుంటే డెఫినెట్గా సేఫ్ ప్రొసీజర్గా మనం చెప్పుకోగలుగుతాం. రోబోటిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చి ఎంత కాలం అయింది సార్? అంటే రోబోటిక్ సర్జరీ ఎగ్జాక్ట్లీ అందుబాటులోకి వచ్చి అంటే మొదటి FDA అప్రూవ్డ్ రోబో అంటాం మనం. మొదటి రోబో 2008లోనే ఉంది. అసలు ఈ రోబోటిక్ సర్జరీ టెక్నాలజీ 1984 నుంచి కూడా రకరకాలుగా దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశారు. బట్ 2008లో వచ్చిన రోబో మెయిన్గా మనకి నీ రీప్లేస్మెంట్ అంటే ఆర్థోపెడిక్ రోబోట్స్ అంటాం. ఈ రీప్లేస్మెంట్లో వాడే రోబోట్స్ వచ్చాయి. మనకి మెయిన్గా ఈ డావిన్సీ అందుబాటులోకి వచ్చి ఆల్మోస్ట్ మనకి ఒక 30 years దాకా అయింది. కానీ అవన్నీ మనం ఫస్ట్ జనరేషన్ రోబోట్స్ అంటాము. సో గ్రాడ్యువల్గా వాటిలో ఇంప్రూవ్మెంట్ వచ్చి లాస్ట్ 10-15 yearsగా మనకి అందుబాటులో ఉన్న రోబోట్స్ చాలా సురక్షితమైనవి, ప్లస్ మల్టిపుల్ ఏరియాస్లో సర్జరీ చేయడానికి అనుకూలమైన రోబోట్స్ మనకి 10-15 yearsకి అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ వల్ల ప్రయోజనాలు ఏంటి సార్? రోబోటిక్ సర్జరీ వల్ల మెయిన్ ప్రయోజనాలు ఏంటంటే ముఖ్యంగా మనం 2 విధాలుగా చూసుకోవచ్చు. మొదటిది, ముందు మనం మామూలుగా చేయగలిగిన సర్జరీస్ రోబోటిక్ ద్వారా చేయడం ద్వారా మనకి రికవరీ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. ఎందుకంటే రికవరీ అనేది మెయిన్గా 2 విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి, మనం ఎంత ఇన్సిషన్ ఇస్తామో, ఎంత కోత పడుతుంది అన్నది. రెండోది, లోపల మనం ఎంత బాగా డిసెక్షన్ అంటాం, అంటే ఏ అవయవం తీయాలనుకుంటామో దాని డిసెక్షన్ ఎలా చేసామన్న దాన్ని బట్టి ఉంటుంది.
రోబోటిక్ సర్జరీ ఉపయోగించడం ద్వారా ఈ రెండు విషయాల్లో కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. చిన్న ఇన్సిషన్ తోటి సర్జరీ అయిపోతుంది, లోపల డిసెక్షన్ బాగుంటుంది కాబట్టి పోస్ట్ ఆపరేటివ్ రికవరీ అనేది బెటర్గా ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని ఏరియాస్లో మన బాడీలో ఉన్న కొన్ని ఏరియాస్లో ఓపెన్ సర్జరీ ద్వారా మనం ఆ ఏరియాకి రీచ్ అవ్వడం చాలా కష్టం. అంటే ఎస్పెషల్ మనం పెల్విస్ అంటాం, అంటే ప్రోస్టేట్ సర్జరీ కానీ, రెక్టల్ సర్జరీస్ కానీ, డిఫికల్ట్ హిస్టెక్టమీస్ కానీ ఆ ఏరియాకి రీచ్ అవ్వడం కష్టం. ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా మనం ఆ ఏరియాకి ఈజీగా రీచ్ అవుతాం. అలాగే థొరాసిక్ అంటే లంగ్స్కి సంబంధించింది కానీ, మీడియాస్టైనమ్కి సంబంధించిన సర్జరీస్ కూడా మనం ఈజీగా రీచ్ అవుతాం. డిసీజ్ అనేది ఇంకా ఫాస్ట్ గా మనము క్లీన్ చేయొచ్చు. డిసీజ్ ఉన్న ఏరియాని మనం చాలా జాగ్రత్తగా అక్కడ దాకా వెళ్ళి మిగిలిన అవయవాలకు ఇబ్బంది కలగకుండా మనం దాన్ని ఈజీగా తీయగలుగుతాం రోబోటిక్ సర్జరీ ద్వారా. సార్, రోబోటిక్ సర్జరీ వల్ల ప్రయోజనాలు చెప్పారు. సో అంటే లైక్ ప్రతిదానికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది కదా. సో ఈ రోబోటిక్ సర్జరీ వల్ల నష్టం ఏమైనా కలిగే అవకాశం ఉందా? ఉంటే ఎంత వరకు, అంటే ఎంత శాతం వరకు ఉంటుంది? అంటే ఈ రోబోటిక్ సర్జరీ వల్ల ప్రత్యేకంగా నష్టం అని చెప్పలేం, కానీ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ లాగే మామూలుగా ప్రతి సర్జరీకి అది ఎలా చేసినా కూడా దానికి కొన్ని రిస్క్స్ అన్ని ఉంటాయి. రిస్క్ లేకుండా ఏ సర్జరీ ఉండదు. సో మనకి ఓపెన్ సర్జరీలో, లాప్రోస్కోపీలో ఉన్న 2 రిస్క్లు మనకి రోబోటిక్ సర్జరీలో ఉంటాయి, అంటే ఆ పర్టికులర్ ప్రొసీజర్ని బట్టి. కానీ ఒకటి రోబోటిక్ సర్జరీ వల్ల ఏంటంటే మన ఇన్సిషన్ సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ప్లస్ చాలా రోజులు హాస్పిటలైజ్ అవ్వడం వల్ల వచ్చిన రిస్క్స్ కూడా దీంట్లో తక్కువగా ఉంటాయి. కానీ ప్రత్యేకంగా రోబోట్ యూజ్ చేసి సర్జరీ చేయడం వల్ల మిగిలిన వాటితో కంపేర్ చేస్తే అడిషనల్గా ఎటువంటి రిస్క్స్ అన్నది ఉండదు. బట్ అంటే ఇది రిస్క్ అని నేను చెప్పను. మరి ఒక డిఫరెన్స్ ఏముంటుంది రోబోటిక్ సర్జరీ అంటే, బికాస్ ద టెక్నాలజీ ఈజ్ కాస్ట్లీ, ఇది మిగిలిన సర్జరీస్తో కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్ అన్నది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అదొకటి దీని డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. రెండోది నేను ఇందాక చెప్పినట్టు రోబోటిక్ సర్జరీ అన్నది చేసే వాళ్ళ మీద చాలా ఇంపార్టెంట్గా డిపెండ్ అయి ఉంటుంది. సో దాంట్లో కరెక్ట్గా ట్రైన్ అయిన సర్జన్స్ రోబోటిక్ సర్జరీ చేస్తే రిస్క్ ఉండదు, కానీ అదొకటి మనం సర్జన్ ట్రైనింగ్ బాగుందా లేదా అన్నది చూసుకొని ప్రొసీడ్ అయితే ఇట్ ఈస్ ఎ సేఫ్ ప్రొసీజర్. అంటే ఇప్పుడు ఈ సర్జరీ టైంలోని రోబోటిక్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? సర్జరీ టైంలో రోబోటిక్ వ్యవస్థ అంటే నేను ఇందాక చెప్పినట్టు మెయిన్గా దానికి 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి సర్జన్ కన్సోల్ అంటాము. సర్జన్ కన్సోల్ అనేది కూడా పేషెంట్ పక్కనే ఉంటుంది, సేమ్ ఆపరేషన్ థియేటర్లోనే ఉంటుంది. దాంట్లో సర్జన్ కూర్చొని జాయిస్టిక్స్ లాగా ఉంటాయి, అవి మూవ్ చేయడం ద్వారా మనం ఈ రోబోట్ అన్నది కంట్రోల్ చేస్తాం. రోబోట్ అన్నది సెకండ్ పార్ట్ పేషెంట్ కార్ట్ అంటాము. దానికి వి విల్ హ్యావ్ ఆర్మ్స్. ఇందాక మనం చెప్పినట్టు ఇన్స్ట్రుమెంట్స్ కానీ, కెమెరా కానీ ఈ రోబోటిక్ ఆర్మ్స్కి అన్నది మనం ఇన్స్టాల్ చేసి చిన్న చిన్న ఇన్సిషన్ ద్వారా మనం పేషెంట్ కడుపులో అయితే కడుపులోకి, ఛాతిలోకి అయితే ఛాతిలోకి పంపిస్తాం. ఈ 2 కాకుండా మూడోది మనకి విజన్ కార్ట్ అని ఉంటుంది. విజన్ కార్ట్ ఈజ్ ద మెయిన్, ఇప్పుడు ఈ టెక్నాలజీ యూజ్ అవ్వడానికి కావాల్సిన మెయిన్ కంప్యూటింగ్ పవర్ కానీ, సిపియూ కానీ, ప్లస్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ మనకు కావాల్సినవన్నీ ఉండేదని విజన్ కార్ట్ అంటాం. సో ఒక్కసారి మనం ఇవి ఇన్స్టాల్ చేసిన తర్వాత కంప్లీట్గా వీ కాల్ ఇట్ ఎ స్లేవ్ మెషిన్. అంటే కంప్లీట్గా సర్జన్ కంట్రోల్లోనే ఈ రోబోటిక్ ఆర్మ్స్ అన్నీ ఉంటాయి. సర్జన్ చేతుల్ని మనం 3D విజన్, ఇంకో అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్ ఏంటి అంటే మనం చూసే విజన్ 3D విజన్ ఉంటుంది. మామూలుగా లాప్రోస్కోపీలో చాలా మటుకు మనం 2D విజన్ అనేది చూస్తాము. అండ్ ప్లస్ ఇది మ్యాగ్నిఫైడ్ విజన్ ఉంటుంది. ఆల్మోస్ట్ 5 times దాకా కూడా మనము చూసే స్ట్రక్చర్ ని మ్యాగ్నిఫై చేసి చూడొచ్చు. జూమ్ లో చూస్తూ చాలా చిన్న చిన్న స్ట్రక్చర్స్ కూడా మనం సేవ్ చేస్తూ వాటిని లైవ్ లో మనం చూస్తూ మన చేతుల్ని కదిలించడం ద్వారా ఈ రోబోట్ ని మనం కంట్రోల్ చేస్తాం. క్యాన్సర్ చికిత్సలో రోబోటిక్ సర్జరీ ఎలా ఉపయోగపడుతుంది? సో మామూలుగా మనం చూస్తే సర్జరీలో క్యాన్సర్కి సంబంధించిన సర్జరీ అనేది ఎక్కువ క్లిష్టమైన సర్జరీస్ చేస్తాం మనం. సో క్లిష్టమైన సర్జరీస్ చేస్తాము, ప్లస్ ఆ క్యాన్సర్ అన్నది చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్ కానీ, అవయవాలు కానీ పాకే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని సరిగ్గా చూసి క్యాన్సర్ సర్జరీస్లో ఈ సర్జరీని కంప్లీట్గా చేయాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటప్పుడు రోబోటిక్ సర్జరీలో మనం ఇందాక అనుకున్నట్టు డిఫికల్ట్ ఏరియాస్కి అప్రోచ్ అవ్వడం కానీ, మ్యాగ్నిఫైడ్ వ్యూ తోటి పక్కన ఉన్న ఆర్గన్స్ సేవ్ చేయడానికి కానీ మనకి ఈ రోబోటిక్ సర్జరీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం దీని హిస్టరీ చూస్తే మెయిన్గా ఫస్ట్ ఇది క్యాన్సర్కి సంబంధించిన సర్జరీస్తోనే, ప్రోస్టేట్ సర్జరీ, యూరలాజికల్ సర్జరీస్తోనే ఈ రోబోట్ అనేది అప్రూవల్ కూడా వచ్చింది. ఏ రకమైన క్యాన్సర్స్ ని ఈ రోబోటిక్ సర్జరీతో మనం ట్రీట్ చేయొచ్చు? సో ఇది జనరల్ గా మనం ఆన్సర్ చేయాలి అంటే సర్ఫేస్ సర్జరీస్ అంటాం, అంటే బ్రెస్ట్ లేకపోతే ఓరల్ క్యావిటీ, ఇవి తప్ప మనము క్యావిటీ లోపలికి వెళ్ళి చేసే సర్జరీస్ అన్నిటికీ రోబోట్
ఉపయోగపడుతుంది. అంటే మెయిన్లీ అబ్డామినల్ క్యావిటీ లోపల చేసే సర్జరీస్ అంటే స్టమక్ కానీ, కిడ్నీస్ కానీ, లివర్ కానీ, అంటే చిన్న పేగు, పెద్ద పేగు, ప్రాస్ట్రేట్. సో కడుపు లోపల ఉన్న ఏ అవయవానికి చేసే సర్జరీ అయినా మనము ఈ రోబోటిక్ ద్వారా మనం రోబోటిక్ సర్జరీ చేయగలుగుతాం. అలాగే ఛాతీ లోపల మీడియాస్టైనం అంటాం, అంటే థైమెక్టమీ కానీ, లంగ్స్ కానీ, వీటికి కూడా మనం రోబోటిక్ ద్వారా సర్జరీ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మెయిన్గా ఇప్పుడు యంగ్ వాళ్ళల్లో మనకి కామన్గా వచ్చే థైరాయిడ్ క్యాన్సర్. ఈ థైరాయిడ్ క్యాన్సర్లో ఈ స్కార్ కనిపించకుండా ఉండడానికి మనము రోబోటిక్ సర్జరీ ద్వారా ఏంటంటే చేతి కింద స్కార్స్ పెట్టి అక్కడి నుంచి మనం రోబోటిక్ సర్జరీ ద్వారా ఈ థైరాయిడ్ సర్జరీ అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా నెక్ డిసెక్షన్, అంటే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్లో నెక్ డిసెక్షన్ కూడా స్కార్లెస్గా చేయడానికి కూడా మనం ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా చేయగలం. ఇదే కాకుండా ఇంకా లేటెస్ట్గా మనకు ఓరల్ క్యావిటీలో కూడా ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ అంటాము, అంటే టార్స్ అంటాం, ట్రాన్స్ ఓరల్ రోబోటిక్ సర్జరీ. ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ కూడా మనం ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా సర్జరీ చేయడం అన్నది పాసిబుల్. ఈ క్యాన్సర్ చికిత్సలో రోబోటిక్ సర్జరీ యొక్క సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది? క్యాన్సర్ ఇందాక మనం అనుకున్నట్టు రోబోట్ అన్నది ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. సో సక్సెస్ రేట్ అన్నది ఇన్స్ట్రుమెంట్ కన్నా ముఖ్యంగా మనం ఎలా సర్జరీ చేసాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మెయిన్లీ ఇన్స్ట్రుమెంట్, మనం ఇందాక అనుకున్నట్టు ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించడం ద్వారా మనము అచీవ్ చేయాలనుకున్నది ఏంటంటే ఎర్లీ రికవరీ అండ్ కంఫర్ట్ టు ద పేషెంట్. సో అది మన రోబోటిక్ సర్జరీ ద్వారా మనము అచీవ్ చేయగలుగుతాం. అది కాకుండా ఈ క్యాన్సర్లో ప్రత్యేకంగా సక్సెస్ రేట్ అన్నది అయిన సర్జరీ, దాంట్లో మార్జిన్స్, అది ఎలా జరిగింది అన్న దాని మీద ముఖ్యంగా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ క్యాన్సర్ సర్జరీలో రోబోటిక్ సర్జరీ ఓపెన్ సర్జరీ కన్నా బెటర్? సో ఇందాక మనం అన్నట్టు మెయిన్గా రీచ్ డిఫికల్ట్ ఉన్న ఏరియాస్ అంటాము. సో ప్రాస్టేట్ క్యాన్సర్లో రోబోటిక్ సర్జరీ డెఫినెట్లీ ఓపెన్ సర్జరీ కన్నా బెటర్. ఎందుకంటే ప్రాస్టేట్ గ్రంథిని తీసిన తర్వాత చేసే ఎనాస్టమోసిస్, మళ్ళీ మనం బ్లాడర్ని యూరినరీ ప్యాసేజ్కి చేసే ఎనాస్టమోసిస్ రోబోటిక్ సర్జరీ ద్వారా చేయడం ద్వారా ఎనాస్టమోసిస్ అనేది చాలా బాగా చేయగలుగుతాం. ఇదే కాకుండా వెరీ లో రెక్టల్ క్యాన్సర్స్ అంటాం, అంటే ఈ పెద్ద పేగుల ఆఖరి భాగంలో వచ్చే క్యాన్సర్స్, అలాంటప్పుడు పర్మనెంట్ స్టోమా, అంటే పేగుని పర్మనెంట్గా బయట పెట్టకుండా ఉండడానికి స్పింక్టర్ ప్రిజర్వింగ్ సర్జరీస్ అంటాం. ఈ స్పింక్టర్ ప్రిజర్వింగ్ సర్జరీస్ చేయడానికి కూడా రోబోట్ అన్నది చాలా, ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే రోబోట్ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇదే కాకుండా ఛాతీకి సంబంధించిన సర్జరీస్, అంటే లంగ్ సర్జరీ కానీ, మీడియాస్టైనంకి సంబంధించిన సర్జరీస్ కానీ డెఫినెట్లీ రోబోటిక్ సర్జరీ ఓపెన్ సర్జరీ కన్నా బెటర్గా ఉంటుంది. ఇవే కాకుండా ఒబిసిటీ ఎక్కువ ఉండి ఊబకాయం ఉన్న వాళ్ళకి, బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో నార్మల్గా రెగ్యులర్గా చేసే హిస్టెక్టమీస్ కానీ అవి కూడా లాప్రోస్కోపీ ద్వారా కానీ ఓపెన్ ద్వారా చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలాగా ఒబిసిటీ ఉండి ఊబకాయం ఉన్న వాళ్ళకి కూడా ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా మనము ఆ పర్టికులర్ సర్జరీ అనేది చాలా త్వరగా కంప్లీట్ చేయగలము. పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా బెటర్గా ఉండే అవకాశం ఉంది. సో అన్ని రకాల క్యాన్సర్లకి రోబోటిక్ సర్జరీ అనేది వైద్యులు సూచిస్తారా సార్? సో ఇందాక చెప్పినట్టు క్యావిటరీ సర్జరీస్ అన్నిటికీ మనం రోబోట్ ద్వారా చేయగలము, కానీ అందరి పేషెంట్లకి మనం రోబోటిక్ సర్జరీ చేయగలమా అంటే మెయిన్గా రోబోటిక్ సర్జరీలో లాప్రోస్కోపిక్ సర్జరీ లాగా మనము ఆ క్యావిటీలో ఎయిర్ అనేది ఫిల్ చేసి, ప్లస్ పొజిషన్ కూడా లాంగ్, అంటే డ్యూరేషన్ ఆఫ్ ద సర్జరీ కొద్దిగా లాంగ్గా ఉండి కొన్ని పొజిషన్స్లో ఎక్కువసేపు పేషెంట్ పెట్టడం వల్ల ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ లంగ్ ఫంక్షన్, కార్డియాక్ ఫంక్షన్ అనేది మనం అసెస్ చేసుకుంటాం. సో లంగ్ ఫంక్షన్, కార్డియాక్ ఫంక్షన్ బాగున్న వాళ్ళందరికీ మనం ఇండికేటెడ్ ఉంటే రోబోటిక్ సర్జరీ అనేది డెఫినెట్లీ చేయగలుగుతాం. కానీ కార్డియాక్ ఫంక్షన్, లంగ్ ఫంక్షన్ డిరేంజ్ అయిన కొంతమంది పేషెంట్లకి మన రోబోటిక్ సర్జరీ కాకుండా ఓపెన్ సర్జరీకి వెళ్ళమని సూచించే అవకాశాలు కూడా ఉంటాయి. రోబోటిక్ సర్జరీ తర్వాత ఒక రోగి కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది? సో ఇది మనం మెయిన్లీ ఏ సర్జరీ చేస్తాం అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఏంటంటే కంపేర్ టు ఓపెన్ సర్జరీ, రోబోటిక్ సర్జరీలో మనం పేషెంట్ని ఒక 2 నుంచి 3 రోజుల ముందే మనము డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఓన్లీ చాలాసార్లు మనం హిస్టెక్టమీ, అంటే గర్భసంచి తీసే ఆపరేషన్ అలాంటివి చేస్తే నెక్స్ట్ రోజే పేషెంట్ డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అలా కాకుండా కొన్నిసార్లు మనం పేగుకు సంబంధించిన సర్జరీస్ కానీ, ప్యాంక్రియాస్ సర్జరీస్, స్టమక్ సర్జరీస్ అయితే ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే మనము ఈ పేషెంట్ని మొదటి రోజే మనం నడిపించడము, త్వరగా వీళ్ళకి ఆహారం పెట్టడము, 2-3 రోజుల ముందే మనం ఈ పేషెంట్ని డిశ్చార్జ్ చేయడము యూజువల్గా జరుగుతుంది. సో క్యాన్సర్కి ఇతర చికిత్సలతో పాటు రోబోటిక్ చికిత్స కూడా ఇవ్వడం అవుతుందా సార్? అవుతుంది. అంటే మీరు మామూలుగా చూస్తే క్యాన్సర్కి మనం ముఖ్యంగా 3 రకాల చికిత్సలను కల్పిస్తూ ఉంటాం.
ఒకటి కీమోథెరపీ అంటాము, రెండోది సర్జరీ అంటాము, మూడోది రేడియేషన్ అంటాము. అవును. సో మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్కి యూజువల్గా 2 లేక 3 మొడాలిటీస్ తోటి మనం ట్రీట్ చేస్తూ ఉంటాము. ఈ రోబోటిక్ సర్జరీ అన్నది ఆ పర్టికులర్ వేరే మొడాలిటీస్ తోటి కంబైన్ చేసి మనం ఇవ్వడానికి వీలవుతుంది. సో పేషెంట్కి అవసరాన్ని బట్టి ముందు కనుక కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఇవ్వాల్సి వస్తే ఇచ్చి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ మనం ఇవ్వగలుగుతాం. సో దీనికి మనం వేరే చికిత్సలతో కలిపి రోబోటిక్స్ చికిత్స కూడా మనం అందించగలుగుతాం. క్యాన్సర్ స్టేజింగ్ లో రోబోటిక్ సర్జరీ అనేది ఉపయోగపడుతుందా సార్? సో క్యాన్సర్ స్టేజింగ్లో అంటే మనం కొన్ని క్యాన్సర్స్ని సర్జరీ ద్వారా స్టేజ్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ ఎండోమెట్రియం కానీ, సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ని మనం సర్జికల్ స్టేజింగ్ అని చెప్తాము. సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ స్టేజ్ చేయడానికి రోబోటిక్ సర్జరీ అనేది ఉపయోగపడుతుంది. అది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఎండోమెట్రియల్ సర్జరీ స్టేజింగ్లో మనము ఇప్పుడు సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ కూడా రోబోటిక్ ద్వారా చేయగలుగుతాం. ఫైర్ఫ్లై టెక్నాలజీ అని ఉంటుంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి ఈ గర్భసంచి క్యాన్సర్ ఏమైనా పక్కకి లింఫ్ నోడ్స్కి పాకిందా లేదా చూసి ఆ లింఫ్ నోడ్స్ని తీసి మనం టెస్టింగ్కి అది పంపించడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా కొన్ని సర్జరీస్, కొన్ని క్యాన్సర్ సర్జరీలో భాగంగానే దాని స్టేజింగ్ అన్నది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇలాంటి పర్టికులర్ సర్జరీ స్టేజింగ్లో మనకి ఈ రోబోటిక్ సర్జరీ అన్నది చాలా ఉపయోగంగా ఉంటుంది. సార్, క్యాన్సర్ లేని పేషెంట్స్ కి, నార్మల్ పేషెంట్స్ కి ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ నార్మల్ పేషెంట్స్ కూడా ఉపయోగించవచ్చు. సో ఇది నేను అన్నట్టు ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ లాగే మనం చూడాల్సి ఉంటుంది. సో మనం ఏ సర్జరీ అయినా రోబోటిక్ సర్జరీ లాగా మనం చేయడానికి వీలవుతుంది. సో కానీ ఏంటంటే క్యాన్సర్ సర్జరీస్ అన్నవి ఒకప్పుడు క్లిష్టమైనవి కాబట్టి దాన్ని రోబోటిక్ సర్జరీ వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీలో ఉన్న ఇంప్రూవ్మెంట్ వల్ల ప్లస్ పేషెంట్స్ రికవరీ టైంని చాలా తగ్గించాలని ప్రయత్నంలో మనం ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ అనేది బినైన్ పేషెంట్స్ అంటాం. అంటే క్యాన్సర్ లేని పేషెంట్స్ సర్జరీ చేయడానికి కూడా మనం దీన్ని ఉపయోగిస్తున్నాం. సో ఇది ఇలా ఉపయోగించడం వల్ల మనము ఏ బెనిఫిట్స్ మనం క్యాన్సర్ పేషెంట్స్కి ఇస్తున్నామో అవే బెనిఫిట్స్ మనము క్యాన్సర్ లేని బినైన్ పేషెంట్స్ కూడా మనం ఇవ్వగలుగుతాం. సో మెయిన్లీ ఇది హిస్టెక్టమీ కానీ, కోలిసిస్టెక్టమీ కానీ, లేకపోతే వేరే కోలెక్టమీస్ అంటే పెద్ద పేగుల సర్జరీస్కి వీటికి కూడా మనము ఈ రోబోటిక్ సర్జరీ అన్నది ఉపయోగించడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు గైనకలాజికల్ వ్యాధుల్లో, డిసీజెస్ లో రోబోటిక్ సర్జరీ ప్రయోజనకరమే అంటారా? గైనకలాజికల్ డిసీజెస్లో మన రోబోటిక్ సర్జరీని విరివిగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ముఖ్యంగా నేను చెప్పినట్టు ఒబీస్ పేషెంట్స్లో హిస్టెక్టమీ చేయడం అంటే గర్భసంచి తీయాల్సి రావడం కానీ, లేకపోతే డిఫికల్ట్ హిస్టెక్టమీస్ అంటాం. అంటే ఆల్రెడీ ముందు మల్టిపుల్ టైమ్ సర్జరీ అయిన వాళ్ళకి ఈ గర్భసంచికి సంబంధించిన సర్జరీ చేయాలన్నా. మూడోది ఎండోమెట్రియల్ క్యాన్సర్. సో గర్భసంచికి సంబంధించిన ఎండోమెట్రియల్ క్యాన్సర్ పేషెంట్లకు కూడా మన ఈ రోబోటిక్ సర్జరీ అన్నది చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము. వీళ్ళల్లో చాలా బెనిఫిట్ కూడా ఉంటుందన్నమాట. యూరాలజీలో రోబోటిక్ సర్జరీ ఎలా వినియోగిస్తారు? సో యూరాలజీలో రోబోటిక్ సర్జరీ చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. మనం ఇందాక అనుకున్నట్టు ముఖ్యంగా ఫస్ట్ రోబోట్ వచ్చినప్పుడు మోస్ట్ కామన్లీ ప్రోస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మన ఈ రోబోట్ని వాడేవాళ్ళం. ఇదే కాకుండా రోబోట్ ద్వారా మన నెఫ్రెక్టమీ కానీ, లేకపోతే రెఫ్రెక్టమీ అంటే కిడ్నీకి వచ్చిన క్యాన్సర్కి కానీ, లేకపోతే వేరే డిసీజ్ కిడ్నీ తీయడానికి కానీ, అలా కాకుండా యూరినరీ బ్లాడర్కి వచ్చిన క్యాన్సర్ సిస్టెక్టమీ అంటాము. ఈ సిస్టెక్టమీలో రాడికల్ సిస్టెక్టమీ చేయడానికి కూడా మనం ఈ రోబోట్ అనేది ఉపయోగించవచ్చు. ఇవే కాకుండా క్యాన్సర్ కానీ యూరలాజికల్ అంటాము. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూరలాజికల్ ప్రాబ్లమ్స్, పైలోప్లాస్టీ, ఇలాగ వేరే క్యాన్సర్ కానీ యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా మనము ఈ రోబోట్ని ఉపయోగించి మన ట్రీట్మెంట్ అన్నది చేయగలుగుతాం. సార్, రోబోటిక్ సర్జరీ మన వైజాగ్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంది? సో ఇది మనం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రోబోటిక్ సర్జరీ అనేది మనం మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లోనే 2017లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 400 పైచిలుకు రోబోటిక్ సర్జరీస్ని మనము విజయవంతంగా ఇప్పటిదాకా కంప్లీట్ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు రోబోటిక్ సర్జరీ చేయించుకుందాం అనుకునే పేషెంట్స్కి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ముఖ్యంగా నేను 3 విషయాలు చెప్దాం అనుకుంటాను. ఒకటి, రోబోట్ చేస్తుందేమో నా అపోహ, అలా ఏమి ఉండదు. సర్జరీ చేస్తారు కాబట్టి దీంట్లో భయపడాల్సిన విషయం లేదు. రెండోది, రోబోటిక్ సర్జరీ ద్వారా మనం చేయడం ద్వారా డెఫినెట్లీ రికవరీ అనేది కంపేర్ చేస్తే మిగిలిన సర్జరీస్తో కంపేర్ చేస్తే రికవరీ అనేది బెటర్గా ఉంటుంది. మూడోది, ఈ రోబోటిక్ సర్జరీలో మినిమం మనకి మెయిన్గా మన సర్జరీ అంటే భయపడేది పెయిన్ వల్ల. సో ఈ రోబోటిక్ సర్జరీ చేయడం ద్వారా మనం పెయిన్ అనేది చాలా మినిమంలో ఉంచగలుగుతాం. సో ఈ 3 విషయాలు మనం దృష్టిలో పెట్టుకుని రోబోటిక్ సర్జరీ ఒక ట్రైన్డ్ సర్జన్ దగ్గర చేయించుకుంటే చాలా సేఫ్. సో భయపడాల్సిన విషయం లేదు.
రోబోటిక్ సర్జరీ తర్వాత పేషెంట్ కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది? అంటే వాళ్ళ యొక్క డైలీ లైఫ్ స్టైల్ అంటే ఎప్పటి నుంచి ప్రారంభించవచ్చు? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఈ రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత నెక్స్ట్ రోజు అంటే ఈరోజు సర్జరీ అయితే నెక్స్ట్ రోజు నుంచే మనము పేషెంట్ని నడవడానికి తన పనులు తను స్వయంగా చేసుకోవడానికి మనం ఎంకరేజ్ చేస్తాము. సో కంప్లీట్ రికవరీ అన్నది చేసిన సర్జరీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే డెఫినెట్లీ రోబోటిక్ సర్జరీ తర్వాత చాలా త్వరగా మనము మూవ్మెంట్ అవ్వడం కానీ లేకపోతే డైలీ యాక్టివిటీ ఫాస్ట్గా చేసుకోవడం కానీ డెఫినెట్లీ రోబోటిక్ సర్జరీ హెల్ప్ అవుతుంది. రోబోటిక్ సర్జరీ ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా? గత కొన్ని సంవత్సరాల్లో చాలా వరకు ఇన్సూరెన్స్లో ఈ రోబోటిక్ సర్జరీ అన్నది ఈ మధ్య కవర్ అవుతుంది. సో నేను ఈ ఇన్సూరెన్స్ మనం తీసుకునేటప్పుడు ఒకసారి ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు ఇచ్చే వాళ్ళని మనం ఈ రోబోటిక్ సర్జరీ కవరేజ్ ఉందా లేదా అని తెలుసుకొని ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి ఈ రోబోటిక్ సర్జరీ అవసరం పడితే ఇన్సూరెన్స్లోనే మనం ఈ రోబోటిక్ సర్జరీ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్లో హెల్త్ మనం ఇన్సూరెన్స్ ముందుగా ప్రయర్గా తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు రోబోటిక్ సర్జరీ గురించి అంటే జనాలకి అలాగే నాకు కూడా అవేర్ అయ్యాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. నమస్కారం.